Audio Jungle. Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీనాస్ క్యాబిన్. నేను ప్రవీణ. ఫ్రెండ్స్, ఈరోజు ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్తో మీ ముందుకు వచ్చేసానండి. ఇంట్లో టిఫిన్ కోసం మినపప్పు లేకపోయినా లేదా రొటీన్ టిఫిన్ అయిపోయినా ఇలా కొత్తగా ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పైగా దీనికోసం ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదండి. మరియు చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్. ఈలోపు నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా రైస్ తీసుకోవాలి ఫ్రెండ్స్. మీకు ఎంత క్వాంటిటీలో కావాలంటే అంత క్వాంటిటీలో రైస్ని తీసుకోండి. ఇది స్టోర్ బియ్యం అయితే ఇంకా చాలా బాగుంటుందండి టేస్ట్. దీనిలోకి ఒక స్పూన్ వరకు మెంతుల్ని తీసుకొని ఈ బియ్యాన్ని మెంతుల్ని కూడా శుభ్రంగా కడిగి వాటర్ మొత్తాన్ని పూర్తిగా వంపేసి మజ్జిగ తీసుకొని ఈ బియ్యం పూర్తిగా మునిగేంత వరకు మజ్జిగని పోసి బియ్యాన్ని నానబెట్టాలి. ఇది కొంచెం పుల్లగా ఉన్న మజ్జిగ అయితే కనుక ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీనిపై ఒక మూత పెట్టి ఈ బియ్యాన్ని మజ్జిగలో 6 to 7 hours వరకు నానబెట్టాలి. తర్వాత ఒకసారి మూత తీసి చూస్తే చూడండి, బియ్యం పూర్తిగా నానిపోయి ఉంటుంది. ఇలా నానిన బియ్యాన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా దానిలో యాడ్ చేస్తూ మధ్య మధ్యలో మజ్జిగనే యాడ్ చేస్తూ మెత్తగా బ్లెండ్ చేయాలండి. వాటర్ మాత్రం యాడ్ చేయకూడదు. నానబెట్టిన ఆ మజ్జిగనే దానిలోకి యాడ్ చేస్తూ మెత్తగా బ్లెండ్ చేయాలి. చూసారు కదండి, ఇలా రైస్ మొత్తం అనేది మెత్తగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు గ్రైండ్ చేయాలి. ఇలా బ్లెండ్ చేసిన ఈ పిండిని సపరేట్గా వేరే గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా మిగిలిన రైస్ మొత్తాన్ని ఇలా మజ్జిగ యాడ్ చేస్తూనే మెత్తగా బ్లెండ్ చేసి వేరే బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పిండి మొత్తాన్ని కావాలంటే మీరు పుల్లగా తినని వాళ్ళైతే కనుక ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చండి. లేదు పుల్లగా ఉన్నా పర్లేదంటే కనుక బయట పెట్టుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఫ్రిడ్జ్లో పెడితే కనుక బయటకు తీసి ఒక 1 hour పాటు బయట ఉంచేయాలి. లేదంటే కనుక ఈ దోశలు అనేవి గట్టిగా వచ్చేస్తాయండి. చూసారు కదా, ఫ్రిడ్జ్లోంచి బయట తీసండి, ఇవి బాగా గట్టిగా అయిపోయింది. ఇలా ఉన్న పిండిని మీకు ఎంత క్వాంటిటీలో కావాలంటే అంతే తీసుకొని మిగిలింది మళ్ళీ తిరిగి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఒక 2-3 days వరకు పిండి అనేది పులిసిపోకుండా ఉంటుంది. ఇలా సపరేట్ చేసిన ఈ పిండిలోకి సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఒక 2, 1 కప్పు వరకు ఆనియను, టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా జీలకర్ర యాడ్ చేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ చాలా తక్కువ వేయాలండి. 1 స్పూన్ కూడా అవసరం ఉండదు, ఇంకా తగ్గించి వేస్తే సరిపోతుంది. ఇలా ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత పిండిని ఒక్కొక్క గెరిటతో తీసుకొని ఒక గెరిట పిండి వేస్తే సరిపోతుంది. ఇంకా అంతకంటే ఎక్కువ వేయకూడదు. ఈ దోశని స్ప్రెడ్ చేయకూడదండి. అలాగే పిండి వేసి కొద్దిగా కదిలించి వదిలేస్తే సరిపోతుంది. లేదంటే ఇవి గట్టిగా అయిపోతాయి. ఒకసారి మూత తీసి చూస్తే చూసారు కదండి, మొత్తం హోల్స్ పడిపోయింది. ఇలా ఉంటే దోశలు అనేవి చాలా మెత్తగా స్పాంజ్ లాగా ఉంటాయి. దీన్ని రెండో వైపు టర్న్ చేసి మూత పెట్టి మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు అలాగే ఉడికించాలి. మిగిలిన పిండి మొత్తాన్ని ఇలాగే వేయాలండి. స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచాలి. అంతే ఫ్రెండ్స్, పుల్లగా ఉండే పుల్లట్లు రెడీ అయిపోయాయండి. వీటినే మజ్జిగట్లు కూడా అంటాం. ఇంతేనండి, సింపుల్గా ఉంటుంది. ఇంకా దీనిలో ఇంకా ఏ ఇంగ్రీడియంట్ వేయాల్సిన అవసరం లేదు. దీన్ని పల్లి చట్నీలో కనుక తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.